Press. 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 ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఎస్కేప్. ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ చూసారా? కెమెరాస్ ఇప్పుడు తీసేస్తాం కావాలి. అవునన్నా, హలో ఇప్పుడు వచ్చినా 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరికి వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అనే 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో. నేను పుట్టి పెరిగింది ఈడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి, ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్? నేను ఆడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది? ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. నేను వచ్చినంత మాట్లాడిన నన్ను ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేశారు? ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. అంతే. నేను అడిగేది 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరికి వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అనే 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో. నేను పుట్టి పెరిగింది ఈడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి,
ఎవరు రాలేదు ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను యాడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది? ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చిన నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను. రండి సార్, వెయిట్ చేస్తాను సార్. సార్ సార్ నా రెస్ట్ నా ఆరోగ్యం గురించి వద్దు సార్. సార్ ప్లీజ్, అది మా ఇంటికి వచ్చి నన్ను లేపక ముందు రావాలి సార్. అదంతా నేను మీ ఇంటికి రావచ్చారు సార్. ఇల్లు కానీ రిసార్ట్ కానీ నా దగ్గరికి వచ్చారు సార్ మీరు. కానీ నేనంటే నేను కాదు సార్, మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్, మీరు జనరల్లో ఒక పబ్లిక్గా అనుకోండి సార్. అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి? సడన్ గా మీరు నార్మల్ వ్యక్తి, పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు. నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు. వినండి సార్, ఇప్పుడు అది మీకు తెలియదు. మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు. అవన్నీ తెలియదు, కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేను పెద్ద ఒసామా బిన్ లాదెన్. నేను నా కోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. నేనేమైనా పుష్పనా సార్? మీరేమైనా షకావత్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి? ఏంది సార్ ఇది? ఎందుకు ఎందుకు నేనేం క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా? ఎందుకు వచ్చారు? అవును సార్, ఇది 10:30కి అభిమాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని 10:30కి సైరన్ వేసుకొని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు. అదే మీరు చెప్పేది సార్? అదేంటి సార్, అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు. సిఐ ఉండి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నన్ను కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు. ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్. నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు? ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమాని అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదండి, మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా. హలో సార్, ఆయన నా అభిమానాన్ని అడుగుతున్నా. నేను అభిమానం కోసమే వచ్చాడా, ఇంకేదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఎవరింటికైనా. అదే అంటారు, సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్, లేదు సార్. అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకేది జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. ఓకే సార్, నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్ ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకుమించి ఏం లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. ఈ నెంబర్కి పెట్టండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎత్తేనా ఎత్తలేదు మీ ఫోను? ఎత్తి ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు రామస్వామి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇందాక.
కాకా మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు అంతే. మీ పేపర్ మీ పెన్నే సార్ అది. నా ఇంటికి ఈ టైం అసలు మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ టైంలో ఎస్ఐసి ఎందుకు సార్? మీరు సార్ మీరు గవర్నమెంట్ సార్ మీరు గవర్నమెంట్ సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకొని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? సార్ మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును అవును. ఎవరు మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు? అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు. మీరు ఇంటికి వెళ్ళండి చెప్పండి. జరిగితే కదా సార్. మీరు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు? నాకు రీజన్ చెప్పండి ఎందుకు రాయట్లేదు. మీరు పోలీస్ సార్, నిజం రాయాలి కదా సార్. మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్. అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? మీరు చేయండి, మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. డిపార్ట్మెంట్ సార్ మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి. కానీ మీరు డిపార్ట్మెంట్ సార్. మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్. అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్. సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నా ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు. వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. సిఐ గారికి చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్ తీయలేదు. అవును అది రాయమన్నా నేను. అది మీరు అఫీషియల్గా ఇవ్వండి సార్. ఇట్స్ రూల్ సార్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నా నేను ఇక్కడ. అవును సార్. మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. అదే సార్ ఓకే చేయండి. నేను ఏం తప్పంటున్నాను నాకు అర్థం అవుతుంది. మీరు కూడా అదేనా ఫ్యానా? బాగుంది సార్. కదా మాట్లాడుకున్నారు బాగా. అదే ఎందుకు వచ్చినారు? ఇదేంది ఇది? మనంతా ఒకే ఏరియా. ఇదే ఊరా మీది కూడా? ఇదే కదా, ఇదే బెల్ట్ కదా. ఇదే మనందరూ నోటు దూరం. దానికి ఎటు ఉంది మన ఏరియా. నోటు దూరంలో ఉన్నాం అందరూ. ఇలాగా ముందుకెళ్ళాలన్నా కష్టం మనకి. ఈ టైం లేదు సార్. ఈ టైం ఏం చేస్తున్నాయి కదా మీరు చెప్పండి. ఇంకా వెహికల్ ఆగిపోయింది. అయ్యో వెహికల్ ఆగిపోయిందా? ఆటో టైల్స్ వేసుకుంటే ఆటో ఆగితే వెళ్తారు. మన స్టేషన్లో ఉంటే రాడేవాడు. లేదు ఆయన ఇల్లు ఇక్కడే కదా. ఇల్లు తెలుసు కానీ వెళ్ళాం. ఎందుకంటే కరెక్ట్ కాదు కదా. నా ఇల్లు తెలిసి ఆయన వచ్చాడు. నేను తెలుసుకుని వెళ్ళాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.